పల్లె ప్రాంతాల సాంస్కృతిక విప్లవం అన్నటువంటిది ఏముండదు. పల్లె ప్రాంతంలో ఇవాళకి కూడా ఏదైనా ఫంక్షన్ అంటే ఇంటికి వెళ్ళాలి, బొట్టు పెట్టాలి, పిలవాలి, శుభలేఖ అయినా ఏదైనా సరే ఇంటింటికి వెళ్ళి చెప్పి రావాలి. ఫోన్లు ఉన్నాయి అక్కడ కూడా, కానీ ఇంటికి వెళ్ళి చెప్పొస్తేనే అది గౌరవించినట్టు. అలాగే పెద్దవాళ్ళు ఎదురుపడ్డప్పుడు ఆడపిల్లలు తలకాయ ఎంచుకుంటూ మాట్లాడటం కానీ, తలకాయ ఎగరేసుకుంటూ వెళ్ళడం ఉండదు అక్కడ. బాగా పరిచయం, బాగా బంధుత్వం ఉంటే ఏం మావయ్య అంటూ ఆ తర్వాత నిదానంగా తలకాయ ఎంచుకుంటూ వెళ్ళిపోవాలి. డ్రెస్ అనేది పూర్తిగా ఒంటి నిండా కప్పుకోవాలా, అది ఓణీనా, చీర, పంజాబీ డ్రెస్ ఇట్లాంటివి ఉండాలి. అంతే తప్పించి మామూలు జీవితాన్ని మనం యాక్సెప్ట్ చేయం. కానీ మన ఆడపిల్లల్ని, మన మగ పిల్లల్ని ఇక్కడ షార్ట్ వేసుకుని పల్లెల్లో తిరగనిస్తున్నామా? మనం ఇక్కడున్న పల్లెల వాతావరణం అది మారిపోతుందా? అసలు మన వాళ్ళు బెంగళూరులో ఎంత వచ్చి వస్తుందండి నిజంగా. బెంగళూరులో, హైదరాబాద్ అంతే, వాళ్ళ ఖర్చు వాళ్ళకి సరిపోతుంది. ఇంకా క్రెడిట్ కార్డుల అప్పులు, ఇళ్ల దగ్గర నుంచి తెప్పించుకునే డబ్బులతోనే బ్రతుకుతున్నారు. 180 మంది అంతే బ్రతుకుతున్నారు. ఒక 20 మంది సఫిషియెంట్ గా ఉండుంటారు. 20% మంది మాత్రమే బ్రతుకుతున్నారు. 80 మంది అట్లాగే బ్రతుకుతున్నా వాళ్ళు ఎందుకు వెనక్కి రారు అంటే, అక్కడ ఒక బీరు బాటిల్ పట్టుకున్న ఆడపిల్ల